ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో నలుగురు వచ్చి అటువైపు నుంచి సముద్రంలో పొడవులో వచ్చేసి దే టుక్ ఎంటైర్ కాపీ ఫర్ రాన్సమ్. దగ్గర ఆల్మోస్ట్ 200 పీపుల్. అటువంటి పరిస్థితులు వాళ్ళు 1-2 స్టే ఇన్సిడెంట్స్ ఉంటున్నాయి. ఇది జమ్మూ కాశ్మీర్లో ఎక్కడైతే ఈ రోగ్ నేషన్ ఈజ్ ఎయిడింగ్ అబెటింగ్ టెర్రర్, అక్కడ మాత్రం ఏదో 1-2 జరుగుతున్నాయి. పహల్గామ్లో జరిగినా, దానికి ముందు యూరోలో జరిగినా, దానికి ముందు ఇంకో జరిగినా కూడా మనం ఏ రకంగా సమాధానం చెప్తున్నామో తెలుసు. ఒక రోగ్ నేషన్ పాకిస్తాను మన దేశంలో వచ్చి పర్యాటకుల్ని వెనక చాటు నుంచి వచ్చి చంపేసి తల్లి ఎదురుగా కొడుకుని భార్య భర్తని చంపేసిపోతే అంత ఇర్రెస్పాన్సిబుల్ నేషన్గా ఉంటే మనం దాని తర్వాత వాళ్ళకి టెర్రర్ అటాక్స్ చేసిన తర్వాత అత్యంత ప్రిసిషన్తో ఏదైతే 9 టెర్రర్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో, ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేసి అత్యంత ప్రెషర్తో వితిన్ ది 2 మీటర్స్ 3 మీటర్ రేడియస్లో వాటిని కొట్టాను తప్పిస్తే పాకిస్తాన్ సిటిజన్కి ఒక్కడికి కూడా వచ్చిన ఘాట్ కూడా పెట్టలేదు. చూస్తాను ప్రపంచమంతా ఇవాళ మనల్ని చూస్తూ ఉంది. ఈ పరిస్థితులు లీడర్షిప్ అట్లా ఉంటుంది. లీడర్షిప్ విషయంలో మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే చాలా మంది ఏదో మోడీ గారు ఎక్కడ చెప్పారు, లేదా హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాలా, స్టాన్ఫర్డ్లో చదివాలా, లేకుంటే ఇక్కడ వచ్చి యూనివర్సిటీలో చదివాలా, అతి మామూలు కుటుంబం నుంచి పుట్టి వచ్చి అమ్మే కుటుంబం నుంచి వచ్చి ఇవాళ దేశాన్ని ఇంత సమర్థవంతంగా పాలిస్తూ ప్రపంచంగా మనకి రికగ్నిషన్ అయితే ఇండియన్స్కి రికగ్నిషన్ ఉంది. నేను 25 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ నా పాస్పోర్ట్ పోయింది. నా పాస్పోర్ట్ పోతే నా పాస్పోర్ట్ వెళ్తే ఇటు 3 days నేనున్న కుమార్ గారు, సత్యమూర్తి గారు ఉన్నారు. జనవరి 31st నైట్, ఫస్ట్ లేదు, సెకండ్, థర్డ్ నాకు పాస్పోర్ట్ ఇచ్చారు.